శిష్యుడైన యాకోబు జీవితం గురించి తెలుసుకుందామా? యాకోబు తల్లి పేరు సలోమి, తండ్రి పేరు జబదయ, సహోదరుడు యోహాను. యాకోబు యోహానులను కలిపి ఉరిమిడివారు అనేవారు. యాకోబు వృత్తి జాలరి. యాకోబు యేసుక్రీస్తుకి అత్యంత సమీప శిష్యుల్లో ఒకరు. పేతురు, యోహాను, యాకోబు ఎప్పుడు మనకి యేసుక్రీస్తుకి సమీపంగానే కనబడతారు. యేసు పిలిచినప్పుడు తన జాలరి వృత్తి వదిలి తన సహోదరునితో కలిపి యేసును వెంబడించాడు యాకోబు. రూపాంతర కొండ మీద యాకోబు ఉన్నట్లు మనం చూడొచ్చు. అలాగే గెత్సెమనే తోటలో చివరి ప్రార్థనలో కూడా యాకోబును మనం చూడొచ్చు. అలాగే యేసుక్రీస్తు సేవ పరిచర్యలు ఎంతగానో యేసుకు సహకరించాడు. క్రీస్తు మరణించిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉండగా హేరోదు అగ్రిప్ప క్రీస్తు శకం 44లో ఆయనకు మరణదండన విధించగా దారాతి దారుణంగా యూదులు ఆయనని హతమార్చారు.